సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 వెల్కమ్ టు నంబర్ 1 న్యూస్. దిస్ ఇస్ దివ్య. నేటి తరానికి దేశంలో కావలసినంత స్వేచ్ఛ ఉంది. విద్య, వృత్తి, వ్యాపారం ఏదైనా సరే వారికి నచ్చిన విధంగా జీవిస్తున్నారు. అయితే ఈ స్వేచ్ఛ అంత తేలికగా రాలేదు. కోట్లాది మంది అమరుల బలిదానం వల్ల లభించింది. స్వాతంత్ర సంగ్రామంలో అసువులు బాసిన ఎందరో మహానుభావుల పోరాటమే నేటి ఈ మన స్వేచ్ఛ. నేటి యువతలో నాటి స్వాతంత్ర పోరాట యోధుల స్ఫూర్తి రగిలించేందుకు, దేశభక్తి పెంపొందించేందుకు 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎంఎస్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మార్తా కాలేజ్ ఆఫ్ నర్సింగ్ విద్యా సంస్థలలో విద్యార్థులకు పలు పోటీలను నిర్వహించారు. గుంటూరు జిల్లా తుమ్మపూడి, తెనాలిలో జరిగిన పోటీలలో పలువురు విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యా సంస్థల చైర్మన్ యనమల ఈశ్వర్ మాట్లాడుతూ, విద్యార్థులకు ఈ విధంగా పోటీలు నిర్వహించడం ద్వారా వారిలో దేశభక్తి పెరుగుతుందని, స్వాతంత్ర సమరయోధుల త్యాగాలు తెలుస్తాయన్నారు. నేటి కాలంలో ప్రతి విద్యార్థి సామాజిక పరమైన అంశాలపై అవగాహన కలిగి ఉండాలని, దానితో పాటు స్వాతంత్ర సమరయోధుల జీవితాలను ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. దానిలో భాగంగానే ఎంఎస్ఆర్ ఫౌండేషన్ నెంబర్ 1 మీడియా సంస్థల అధినేత మంచాల సాయి సుధాకర్ నాయుడు చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు. నెంబర్ 1 న్యూస్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ రవీంద్ర, నెంబర్ 1 ఓటీటీ ఎగ్జిక్యూషన్ వింగ్ ఇన్ఛార్జ్ ప్రభావతి పర్యవేక్షణలో పోటీలు జరిగాయి. నెంబర్ 1 ఛానల్ చేసినటువంటి ప్రతినిధులకు నా నమస్కారాలండి. ఇప్పటి వరకు సోషల్ మీడియాకు ఉన్నటువంటి అనుకూలం, వ్యతిరేకం రెండు విన్నాను. నాకు అర్థమైంది ఏంటంటే, సోషల్ మీడియా ద్వారా ప్లస్ ఉంది, మైనస్ ఉంది. అది మనం ఎంతవరకు అయితే తీసుకుంటామో దాన్ని బట్టి మాత్రం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఈ ప్రోగ్రాం కూడా అనేక మంది సోషల్ మీడియా ద్వారా రేపు వాచ్ చేస్తారు. దీనిలో ఉన్నటువంటి ప్లస్ మాత్రం తీసుకోవాలి వాళ్ళు కూడా. కనుక ఇటువైపు వాళ్ళు చెప్పినటువంటిది విన్నాను, ఇటువైపు వాళ్ళు చెప్పినటువంటి ఇరుపక్షాలు కూడా విన్నాను. మనకు కొన్ని లిమిట్స్ ఉండాలి. చెప్పారు, చాలామంది కూడా చెప్పారు. ఇప్పుడు ఏది పడితే ఆ లింక్ ఓపెన్ చేయడం కానివ్వండి, నష్టపోవడం కానివ్వండి, ఒక్కసారి ఆ లింక్ ఓపెన్ చేసే ముందు దీనివల్ల మనకి ఏమైనా హార్మ్ఫుల్ ఉందా లేదనేది మనం చెక్ చేసుకోవాలి. అదేవిధంగా సోషల్ మీడియా ద్వారా మన యొక్క నాలెడ్జ్ని కూడా మనం గెయిన్ చేసుకోవచ్చు. సోషల్ మీడియా ద్వారా అనేక విషయాలు, కొత్త విషయాలు తెలుసుకోవచ్చు. తెలియనటువంటి విషయాలు, మనకు తెలియనటువంటి విషయాలు తెలుసుకోవడం వరకు మాత్రమే దాన్ని ఉపయోగించాలి. కానీ అనవసరమైనటువంటి విషయాలు కనుక మనం దాన్ని కనుక ఉపయోగించుకుంటే అది మనకు, మరీ ముఖ్యంగా ఈ స్టూడెంట్ దశలో మీరు సోషల్ మీడియాకి కనుక ఎడిక్ట్ అయితే మాత్రం అది మీ ఎడ్యుకేషన్కి అది ప్రమాదకరంగా ఉంటుంది. థ్యాంక్ యూ. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.